నాతో పోరాడు వారితో పోరాడు. ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు. కొన్ని నిమిషాలు నీ స్వరాన్ని మాకు వినిపించండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు, వాక్యానుసారంగా జీవించగల జీవితాలు బోధించుచున్న నాకు, వినుచున్న నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె చెప్తున్నారు మీరు గట్టిగా చెప్పాలి. ఈ యొక్క కీర్తనలో దావీదు రచించిన కీర్తన ఇది. దావీదు మాట్లాడిన మాట ఇది. దావీదు రచించిన కీర్తన. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము. ఎందుకు దావీదు ఈ మాటలు పలుకుతున్నాడు? అతనితో ఎవరు వ్యాజ్యమాడుతున్నారు? ఎందుకు వ్యాజ్యమాడుతున్నారు? అతడు ఎవరికీ కీడు చేయలేదు. సౌలుకు మేలు చేశాడు. దయచేసి వాక్యం వైపు చూడండి. వచ్చేవాడిని పోయేవాడిని చూడకండి ప్లీజ్. మన సంవత్సరాలు గడుస్తున్నా మనలో మార్పు రాకపోతే ఎక్కడేసా కొంగడంటే మనం అక్కడే ఉంటాం. మన కుటుంబాల ఆశీర్వాదాలు ఉంటాం, మన ఉద్యోగాల ఆశీర్వాదాలు ఉంటాం, మనం చేసే పనులలో ఆశీర్వాదం ఉండదు. ఎప్పుడైతే వాక్యం వైపు నీ చెవిని తిరుగుతావో, భయముతో భక్తితో వింటావో, అప్పుడే నువ్వు నూరంతలుగా దీవించబడతావు. 1,00,000 సార్లు చెప్పాను, వచ్చేవాడిని పోయేవాడిని చూడదు, వాక్యం వైపే దృష్టిని పెట్టండి అంటే మీరు పెట్టట్లేదు. అందుకే మీరు అలాగున్నారు. ఆశీర్వాదం ఎందుకు లేదు మనకంటే ఇదే కారణం. గమనించండి, దావీదు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడు, నాతో పోరాడు వారితో పోరాడని ధైర్యంగా దేవునితో మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రభా? వారు నాతో పోరాడుతున్నారు, నీవు నా పక్షంలో యుద్ధం చేయి. అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడు దావీదు అంటే, దావీదు జీవితంలో మేలు చేసి కీడును అనుభవిస్తున్నాడు. అందుకు దేవుని అడుగుతున్నాడు, దేవా నా పక్షంలో నేను యుద్ధము చేయి. నేను సౌలుకు మేలు చేశాను, ఇశ్రాయేలుకు మేలు చేశాను, కానీ సౌలు నా పైన పగపట్టి నన్ను చంపాలని చూస్తున్నాడు. కనుక నీవు నా పక్షమున వ్యాజ్యమాడు, న్యాయము తీర్చు అని దేవుని అడుగుతూ ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి? మనకంటే మన శత్రువులు బలవంతులైనప్పుడు, మన పగవారు మనకు అనేకులుగా ఉన్నప్పుడు, మనల్ని అణిచిపెట్టాలని చూస్తున్నప్పుడు, మన పేరు మాసిపోవాలని చూస్తున్నప్పుడు మనం చేయవలసిన పని ఒక్కటే, మోకాళ్ళుని ఉపవాసం ఉండి ప్రభువా నా పక్షమున న్యాయము తీర్చు అని అడగాలి. నా చిన్నతనం నుండి నాకు ఒక అలవాటు ఉంది. ఎవరైనా నన్ను అన్యాయంగా అన్నా, బాధ పెట్టినా, దుఃఖపరిచిన ప్రభుని అడుగుతాను, ప్రభువా నాకు న్యాయం తీర్చు. నాకెవరు నేర్పలేదండి ఈ ప్రార్థన, నా ప్రభువే నాకు నేర్పారు. ఇదే అడుగుతాను నేను, ప్రభువా నాకు న్యాయము తీర్చు, నా పక్షమున వ్యాజ్యమాడు. దావీదు అదే అడుగుతున్నాడండి. దేవా నాకు న్యాయము తీర్చు, నా పక్షమున వ్యాజ్యమాడు. ఎవరి మాటలు చెప్పగలరండి? వారి సైడ్ తప్పు లేని వారు మాత్రమే ధైర్యంగా ఈ మాటలు చెప్పగలుగుతారు, దేవుని అడగగలుగుతారు. హల్లెలూయా. మనలో తప్పు ఉన్నప్పుడు మనం ధైర్యంగా అలా ప్రార్థన చేయలేము. మనలో తప్పు లేనప్పుడు, మనం మేలు చేసి కీడును అనుభవిస్తున్నప్పుడు మనం ధైర్యంగా అడగలుగుతాం దేవుని, దేవా నా పక్షమున న్యాయము తీర్చు, నా పక్షమున వ్యాజ్యమాడు, నా పక్షమున యుద్ధము చేయి అని దావీదు దేవుని అడుగుతున్నాడు. దేవుడు ఎవరికి సహాయము చేస్తాడు? ఆయన పరిశుద్ధులకు సహాయము చేస్తాడు. ఎవరికి సహాయము చేస్తాడు? యథార్థవంతుల పక్షమున ఆయన వ్యాజ్యమాడతాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఇక్కడ అడుగుతున్నాడు వ్యాజ్యమాడమని. ఎవరి పక్షమున వ్యాజ్యమాడతాడు దేవుడు? చెప్పాలి. తినొచ్చారా? టిఫిన్ అన్నా తిన్నారా? అయినా పర్వాలేదు, గట్టిగా మాట్లాడండి. ఎవరి పక్షమున దేవుడు వ్యాజ్యమాడతాడు? యథార్థవంతుల పక్షమున దేవుడు వ్యాజ్యమాడతాడు. నాతో పోరాడు వారితో పోరాడుము. ఎవరు పోరాడుతున్నారు దావీదుతో?
లెక్కలేనంత మంది, ఎక్కడికి వెళ్ళినా శత్రువులే. దావీదు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా శత్రువులే. ఎందుకు? అసూయ చేత. కేవలం అసూయ చేత దావీదుకు శత్రువులు అయ్యారు. మన ఈ మధ్య ఒక యూట్యూబ్లో చూశారు, మన తలలో 1,00,000 కంటే ఎక్కువ వెంట్రుకలు ఉంటాయంట. ఒక్కొక్కరి తలలో 1,00,000కు మించిన వెంట్రుకలు ఉంటాయంట. అంటే ఇప్పుడు 1,00,000కి మించిన శత్రువులు ఉన్నారు దావీదుకి. 69వ కీర్తనలు అంటున్నాడు, నా తల వెంట్రుకలకు మించిన శత్రువులు నాకున్నారు అంటున్నాడు. అంటే 1,00,000కు పైగా శత్రువులు దావీదుకు అయ్యారు. ఎందుకు? అతని అందం, అతని జ్ఞానం, అతని యుద్ధ ప్రవీణత, అతడు రచయిత, అతడు సింగర్, అతడు మ్యూజిషియన్, అన్నిటికంటే యుద్ధ ప్రవీణుడు, అన్నిటికంటే సింహము లాంటి గుండె కలిగిన వాడు. ఎన్నో టాలెంట్లు ఒక్క వ్యక్తిలో ఉన్నాయి. అందుకు అసూయ. కొన్నిసార్లు మనం చూసి ఊరికే మొక్కలు తిప్పుతారు. ఎందుకు తిప్పుతారు? మనం ఏమనం, మనల్ని వాళ్ళు ఏమనలేదు, ఊరికే మనం చూడగానే తిప్పేస్తారు. కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు నాకు చెప్పాను కదా, అసూయ. అమ్మో వచ్చేస్తుంది, అమ్మో వచ్చేసాడు, ఒకలాంటి భయం. ఎందుకు? నీలో ఉన్న టాలెంట్స్ను చూసి, నీలో ఉన్న నీ దేవుని చూసి. ఆ వరములు లేనివారు, ఆ భక్తి లేనివారు భయపడతారు. దావీదు జీవితంలో అదే జరిగింది. దావీదుకు 1,00,000కు మించిన శత్రువులు. ప్రధాన శత్రువు సౌలు మేలు చేసి కీడును అనుభవిస్తున్నాడు దావీదు. అందుకు దేవునితో మొరపెట్టుకుంటున్నాడు, ప్రభువా నాకు సహాయం చేయవా, నాకు న్యాయము తీర్చవా అని దేవుని అడుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, యథార్థవంతుల పక్షమున నేను తప్పక వ్యాజ్యమాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తప్పక న్యాయమును తీరుస్తాడు. 121వ కీర్తన కంటే ముందు ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనంలో యాకోబు అన్న యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత అతని కోపానికి భయపడి పారిపోతూ ఉన్నాడు. ప్రొద్దుకునికింది, చీకటి అయింది, పడుకున్నాడు. కల వచ్చింది, ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడింది. దేవుని దూతలు పైకి ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అమ్మో ఇది దేవుని మందిరం, దేవుని స్థలం, ఇది బహు భయంకరం అని వెంటనే ఆయన గుర్తించాడు దేవుని సన్నిధి అక్కడ ఉందని. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీ వెళ్ళు ప్రతి స్థలంలో, ప్రతి దేశంలో నేను నీకు తోడై ఉంటాను, నిన్ను నేను తిరిగి క్షేమంగా తీసుకొని వస్తాను. హల్లెలూయా. చదవండి ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి యాకోబుతో దేవుడు? నీతో నేను ఏదైతే ప్రమాణం చేశానో దాన్ని నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను, నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉంటాను. నా దేవుడు నన్ను కూడా అనేక దేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఫ్లైట్ చేంజెస్లో గంటల తరబడి 18 గంటలు, 17 గంటలు, 9 గంటలు, 7 గంటలు, 3 గంటలు, 2 గంటలు, 1 గంట, రకరకములైన ట్రావెలింగ్స్, వీటన్నిటిలో ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయన యాకోబుకి ఇచ్చాడు వాగ్దానం, తిరిగి దేశమునకు నేను క్షేమముగా తీసుకొని వచ్చేదను. అలాగే యాకోబును క్షేమంగా దేవుడు తిరిగి తీసుకొచ్చాడు. 12 మంది బిడ్డలతో, దాసదాసి జనముతో, ఆస్తితో, భార్యలతో క్షేమము విత్ 20 yearsలో, విత్ 20 yearsలో దేవుడు అతనిని ఎంతగా దీవించి తిరిగి తన స్వదేశమునకు చేర్చాడు.
అక్కడ యాకోబుతో దేవుడు అంటున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా, హల్లెలూయా. మనం యేసయ్యతో కనెక్టివ్ కలిగి ఉంటే, ఆ కనెక్షన్ కలిగి ఉంటే, ఆ కమ్యూనికేషన్ కలిగి ఉంటే, దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో అది చేసే వరకు ఆయన విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టడు. తన వాగ్దానం విషయంలో పశ్చాత్తాపపడడు. తన వాగ్దానాన్ని వెనక్కి తీసుకోడు. ఆయన నేను విడువను, ఎడబాయనని దావీదుకు కూడా ఆయన వాగ్దానం చేశాడు. అందుకే అనేక దేశాలు తిరిగాడు దావీదు తన ప్రాణాన్ని దక్కించుకోవటానికి. వెళ్ళిన ప్రతి దేశంలో శత్రువులు ఉన్నారు. అతను పట్టివ్వడానికి ప్రయత్నాలు చేశారు. అతన్ని దేవుడు తప్పిస్తూ వచ్చాడు, క్షేమముగా ఉంచాడు. తన శత్రువే తన కళ్ళ ముందు నాశనమైపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఏ సింహాసనం దావీదు ఎక్కుతాడని సౌలు భయపడ్డాడో అదే సింహాసనం మీద దేవుడు దావీదును కూర్చుండబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుని స్తుతించు. నీ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా నువ్వు ఆయన స్తుతించు, ఆరాధించు. నీ యథార్థతను విడిచిపెట్టకు, నీ భక్తిని విడిచిపెట్టకు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే వరకు ఆయన వాగ్దాన విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. తప్పక ఆయన నెరవేరుస్తాడు. నీకు కావలసింది ఓపిక, నీకు కావలసింది ఓపిక మాత్రమే. ఆ ఓపిక నీకుంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానమును నీ జీవితంలో నెరవేరుస్తాడు. అన్ని దేశాలలో శత్రువులు దావీదుకున్నా దేవుడు అందరి చేతిలోని విడిపించి తీసుకుని వచ్చి పట్టాభిషేకము చేసి 40 సంవత్సరాలు కొండలలో గుట్టలలో తిరిగి తన యొక్క టైం ఇయర్ వేస్ట్ అయిపోయింది అనుకున్నప్పుడు తిరిగి మరలా 40 సంవత్సరాలు సింహాసనం మీద కూర్చుండబెట్టి అనేక మంది రాజులు కప్పములు కట్టునట్లుగా అతని ఎదుట సాగిలి పడినట్లుగా దేవుడు చేసి గొప్ప రాజ్య పరిపాలన చేయటానికి దేవుడు దావీదుకు కృపను చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో హల్లెలూయా. కొండల్లో లోయల్లో గుట్టల్లో తిరుగుతున్న దావీదును దేవుడు తీసుకొని వచ్చి గొప్ప సింహాసనము మీద కూర్చుండబెట్టాడు. నీ స్థితిలో ఏ స్థితిలో ఇప్పుడు ఉన్నా నీవు ఆయనని గట్టిగా పట్టుకో. ఎన్ని శ్రమలు వచ్చినా మనుషుల వైపు చూడలేదు దావీదు. ఎన్ని శ్రమలు వచ్చినా మాంత్రికుల దగ్గరికి పరిగెత్తలేదు దావీదు. ఎన్ని శ్రమలు వచ్చినా ఎవరికి ఫోన్లు చేసి చెప్పలేదు ప్రార్థన చేయమని.
చెప్పాడండి ఎవరికన్నా? మనకంటే ఇప్పుడు ఫోన్లు వచ్చాయి. అప్పుడు దావీదు ఎవరికి ఏం చెప్పలేదు. నా కొరకు ప్రార్థన చేయండి, సౌలు నన్ను చాలా బాధ పెడుతున్నాడు, అతని కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడా? ఏం చేశాడు? తనే మొదలుపెట్టుకున్నాడు. నీ శ్రమలలో నీవే స్వయముగా దేవా తండ్రి అని నువ్వు మొదలుపెట్టుకుంటేనే ఆయనని విడిపిస్తాడు. అంతేగాని ఏదో పాస్టర్ గారు ప్రయత్నాలు ఆ సెల్కి ఈ సెల్స్కి ఫోన్ చేసి మనం హాయిగా పడుకుంటే మన శ్రమలు తీరవు. నీ శ్రమలలో, నీ కష్టాలలో, నీ బాధలలో, నీ వ్యాధులలో, నీ అప్పులలో నీకు నీవే స్వయముగా దేవుని సన్నిధిలో మొదలుపెట్టుకోవాలి. నమ్మిన వారు, ఇష్టమైన వారు, అలా చేస్తానన్న వారు మాత్రమే చేతులెత్తి దేవుని స్తుతించండి. ఎవరు చేయాలండి ప్రార్థన? చెప్పండి పురుషులు, ఎవరు చేయాలి ప్రార్థన? చెప్పాలి. ఎవరికి వారి శ్రమలలో దేవునికి మొరపెట్టుకోవాలి. మీరు చెప్పండి. ఎవరికి వారే వారి శ్రమల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అమ్మా మరి పాస్టర్ గారికి చెప్పకూడదా అని అంటున్నారేమో. ఫస్ట్ మీరు మొరపెట్టి తర్వాత మాకు చెప్పాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? ఫస్ట్ వాళ్ళకి చెప్పేసాం, వాళ్ళు మొరపెడతారు, మనం హాయిగా పనులు చేస్తున్నాం. మన పనులలో మనం బిజీగా ఉందాం. చెప్పేశాం కదా పాస్టర్ గారికి. పాస్టర్ గారు దేవుడా? చెప్పండి. పాస్టర్ గారు దేవుడా? నీకు జ్వరం వచ్చింది, నేను ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందా నీకు జ్వరం? ఎవరు వేసుకోవాలి? ఎవరికి జ్వరం వస్తే వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకోవాలి. మరి మీకు జ్వరం ఏంటి, నేను చేయటం ఏంటి? ముందు మీరు ట్యాబ్లెట్ వేసుకోవాలి, లేదా ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకొని అవి వేసుకోవాలి. అప్పుడు ఆ జ్వరం తగ్గుతుంది. కానీ శ్రమ మనకున్నప్పుడు వేరే ఒకరిని ప్రార్థన చేయమని మనం ఖాళీగా టైం వేస్ట్ చేస్తే దేవుడు మన శ్రమలు తీర్చడు. దావీదు తన జీవితంలో తన శ్రమలలో తానే స్వయముగా దేవునికి మొరపెట్టుకున్నాడు. అందుకే 34వ కీర్తన 6వ వచనం అంటున్నాడు, నా శ్రమలలో నేను నా దేవునికి మొరపెట్టుకుంటుని ఆయన నా శ్రమలన్నిటిలో నుండి నన్ను విడిపించాను. హల్లెలూయా. అన్నిటిలో నుండి కాదండి, శ్రమలన్నిటిలో నుండి నీవు విడిపించబడాలి అంటే నీకు నీవే స్వయముగా మోకరించి కన్నీరు కాచి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలను జరిగిస్తాడు. ఆ తర్వాత సేవకులకు చెప్పాలి, అయ్యా మా సమస్య ఇది, మా కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు సేవకులు కూడా మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు త్వరగా కార్యమును జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చూద్దాం. యథార్థవంతులను దేవుడు కాపాడుతాడు. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 24వ వచనంలో మనకు నిత్యము మేలుగు కలుగునట్లు మనము బ్రతుకున్నట్లు ఆయన కట్టడలను అనుసరించుదము. మనకి నిత్యం మేలు కలగాలి అంటే, మనం క్షేమంగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. ఏమిటి ఆయన కట్టడ? విశ్రాంతి దినం ఆచరించడం మర్చిపోకూడదు. నువ్వు బెడ్ మీద ఉంటే తప్ప ఆదివారం చర్చికి మానకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అలా నువ్వు తీర్మానించుకున్నప్పుడు, అలా నువ్వు నడిచినప్పుడు ఇవి ఆయన కట్టడలు. పేదవానికి సహాయం చే, అది ఆయన కట్టడ. నీకు ఆకలి వాడు కనబడితే అన్నం పెట్టి, అది కట్టడ. వస్త్రహీనుడు కనబడితే వస్త్రం, అది కట్టడం. ఈ కట్టడలు, ఈ 10 కమాండ్మెంట్స్ ఎవరైతే ఆచరిస్తారో వారికి నిత్యము మేలు కలుగుతుందట. హల్లెలూయా. మనం క్షేమముగా బ్రతుకుతాం. మనం క్షేమంగా బ్రతకాలంటే ఏం చేయాలి? ఆయన 10 కమాండ్మెంట్స్ను, ఆయన కట్టడలను ఫాలో అవ్వాలి. ఆయన సన్నిధి ఎందు భయము భక్తి కలిగి ఉండాలి. ఆ యొక్క వాక్యానుసారంగా నడుచుకోవటానికి విన్న దినము నుండే ప్రాక్టీస్ చేయాలి.
ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే వెంటనే దాన్ని ఫాలో అవ్వాలి, అలా ప్రాక్టీస్ చేయాలి. ఇలా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు నిత్యము మేలును కలిగిస్తాడు. ఇంకొక మాట చెప్తాం. మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనికి తోడై ఉండి కాపాడుచుండెను. ఎంత అద్భుతమైన మాట అండి. దావీదు ఎక్కడికి పోయినను, ఎన్నెన్నో దేశాలకు వెళ్ళిపోయాడు సౌలుకు భయపడి దాక్కోవటానికి, ప్రాణమును దక్కించుకోవటానికి. ఎక్కడికి వెళ్ళినా దేవుడు దావీదుకు తోడై ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఉదయం నుంచి సాయంకాలం వరకు కాలేజీకి వెళ్తున్నావా, స్కూల్కి వెళ్తున్నావా, ఆఫీస్కి వెళ్తున్నావా, మరి లాంగ్ డ్రైవ్ కార్లలో వెళ్తున్నావా, ఇంట్లో పనులు చేస్తున్నావు, ఎక్కడున్నావు? దేవుడు నీకు తోడై ఉండాలి అంటే నీవు ఎల్లప్పుడూ దేవుని తలంపు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూర్చున్నా, లేచినా, నిలబడ్డా, పని చేస్తున్నా, ప్రయాణంలో ఉన్నా ఆయన తలంపు నువ్వు కలిగి ఉండు. అప్పుడు ఆయన తోడు నీకు ఉంటుంది. ఆయన నిన్ను తప్పిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణం రక్షిస్తాడు, నీ అపాయంలో చిక్కుకొనకుండా నిన్ను ఆయన విడిపిస్తాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనితో ఉన్నాడు, అతన్ని కాపాడుచు తిరిగి తీసుకువస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. తన భక్తులను ఆయన ఎన్నటెన్నటికీ విడువడు, వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురని కీర్తన 37:28 చూస్తున్నాం. తన భక్తులను ఆయన విడిచిపెట్టడు, వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు. హల్లెలూయా. ఎన్నటెన్నటికంటే వారు బ్రతుకు కాలం అది ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి చిక్కు సమస్యలోనైనా దేవుడు తన భక్తులను కాపాడుతాడు. హల్లెలూయా. ఆయన తన భక్తులను విడిచిపెట్టడు. భక్తులు అంటే ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన ఆజ్ఞలను అనుసరించేవారు, ఆయనను ప్రేమించేవారు. ఆయన ప్రేమించడానికి, ఆయన ఆజ్ఞలను అనుసరించటే వారిని ఆయన ఎన్నటెన్నటికి కాపాడుతాడు. అంటే ఎన్ని శ్రమలు వచ్చినా వాటన్నిటిలో నుండి ఆయన కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 49వ అధ్యాయము 8వ వచనంలో చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. 3వ లైన్ నుంచి చదువుదాం. బయలు వెల్లుడని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. దేవుడు తన భక్తులైన వారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్తున్నాడు. బంధింపబడిన వారిని విడిపించుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, సాతాను కట్టిన కట్లను త్రెంపుటకు దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. అందుకు నిన్ను కాపాడుతున్నాడు. ప్రజలకు ఒక నిబంధనగా నిన్ను ఉంచడానికి, వారందరి కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రయాసపడి వారిని హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి, దేవుని మార్గంలో నడిపించడానికి, సాతాను కట్టిన కట్లను విప్పటానికి దేవుడు ఒక నిబంధనతో నిన్ను పిలిచాడు, ఒక ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అందుకు ఈ దినం నువ్వు ఇక్కడ ఉన్నావు. నీ పిలుపు ఏంటో, నీ బాప్తిస్మం ఏమిటో, నీ స్థితి ఏమిటో నువ్వు ఎరిగి నడుచుకోవాలి. దేవుడు ప్రజలకు నిబంధనగా ఉండటానికి, ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండటానికి దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆ పిలుపుకు తగినట్టుగా జీవించు, ఆ పిలుపును కాపాడుకో, ఆ పిలుపులో ఎదుగు, ఆ పిలుపుకు తగిన రీతిగా నడుచుకో. అనేక మంది కట్లు విప్పటానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు అట్టి కృప విన్న మీ అందరికీ దయచేయనుగాక.
దేవుని